మిత్రులారా, భారతదేశం ఇస్రో యొక్క చంద్రయాన్-3 మిషన్ జూలై 14న చంద్రుని వద్దకు లాంచ్ చేయబడింది. ఇది ఈ రోజుకి భూమి చుట్టూ తిరుగుతోంది. దీని తర్వాత మెల్లమెల్లగా ఓవల్ షేప్లో రౌండ్స్ వేసుకుంటూ నెమ్మదిగా భూమి నుండి దూరంగా కదులుతూ మరియు చంద్రుడు దగ్గరగా చేరుకుంటుంది. అయితే మన భూమి చంద్రుడి నుండి 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. చంద్రయాన్-3 చంద్రుడిని చేరుకోవడానికి మొత్తం 42 రోజులు పడుతుంది. కానీ అది చంద్రుని కక్షకు చేరుకున్న తర్వాత చంద్రయాన్-3 యొక్క ప్రయాణం అంత సులభంగా ఉండదు. ఎందుకంటే చంద్రయాన్-3కి అత్యంత కష్టమైన పని చంద్రుని ఉపరితలంపై సురక్షితంగా దిగడం. చంద్రయాన్-3కి 23 మరియు 24 తేదీలు చాలా ముఖ్యమైనవి. అయితే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, చంద్రుడిపైకి వెళ్లడం ఎందుకు అంత కష్టం? అలాగే ఇప్పటి వరకు చంద్రుని దక్షిణం వైపు ఎవరూ ఎందుకు దిగలేకపోయారు? అంతెందుకు అంతరిక్ష నౌకలు అక్కడి ఉపరితలాన్ని తాకలేకపోవడం గల కారణం ఏమిటి? అండ్ నాసా కూడా చంద్రుడి ఆ భాగానికి ఎందుకు వెళ్లలేదు? మీరు FN20 తెలుగు యూట్యూబ్ ఛానల్ ని చూస్తున్నారు. ఈ రోజు మేము మీకు చంద్రుని యొక్క భయంకరమైన రహస్యాల గురించి చెబుతాము. అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. మిత్రులారా, ఈ రోజుకి చూస్తే చంద్రుని ప్రపంచం పూర్తిగా ఎడారిగా మరియు నిర్మానుష్యంగా ఉంది. ఇక్కడ వాతావరణం చాలా తక్కువగా ఉంటుంది. దాదాపు వాతావరణం లేదని మీకు చెప్పవచ్చు. మీకు తెలుసు, భారతదేశం చంద్రుడిపై నీరు ఉందని కనుగొంది. 2009లో భారతదేశానికి చెందిన చంద్రయాన్-1 మిషన్ తన పరిశోధనలో చంద్రుడిపై మంచు రూపంలో నీరు నిల్వ ఉందని తెలిపింది. దీని తర్వాత నాసా కూడా తన ఆర్బిటర్ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించింది. భూమి నుండి చూసినప్పుడు చంద్రునిపై కనిపించే బ్లాక్ స్పాట్స్ నిజానికి డార్క్ స్పాట్స్ కాదు. సూర్యకాంతి ఆ మచ్చలను చేరుకోలేకపోవడం వల్ల అలా కనబడతాయి. యాక్చువల్లీ అవి క్రేటర్స్. చంద్రుని ఉపరితలం క్రేటర్లతో నిండి ఉంది. మీరు గమనిస్తే చంద్రుని ఉపరితలం పూర్తిగా చదునైనది కాదు. చంద్రుని చరిత్రలో దానిపై అనేక ఆస్ట్రాయిడ్ దాడులు జరిగాయని, దాని కారణంగా చంద్రుని నేలపై పెద్ద పెద్ద గుంటలు ఉన్నాయని చెప్పారు. కొన్ని గుంటలు చాలా లోతుగా ఉండడం వల్ల లక్షలాది సంవత్సరాలుగా సూర్యుని కిరణాలు కూడా వాటి లోపలికి చేరుకోలేకపోయాయి. చంద్రునికి దక్షిణం వైపు ఉన్న అతిపెద్ద బిలం ఐట్కెన్ బేసిన్. ఇది చాలా పెద్దది. ఇది 6 కిలోమీటర్ల లోతు వరకు ఉంటుంది. దీని డయామీటర్ దాదాపు 135 కిలోమీటర్లు. చంద్రుని ఈ గుంటలలో పెద్ద మొత్తంలో నీరు దాగి ఉండవచ్చని, దీని ద్వారా చంద్రునిపైకి వెళ్లే శాస్త్రవేత్తలు నీటి అవసరాలను రాబోయే కాలంలో తీర్చవచ్చని కొందరు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. చంద్రుని ప్రపంచం బిలియన్ల సంవత్సరాలుగా ఎడారిగా ఉన్నప్పటికీ 1969వ సంవత్సరం ఈ ప్రపంచంలో అంతరిక్ష నౌక దిగిన మొదటిసారి అది. అందులో 2 మనుషులు బయటకు వచ్చి చంద్రుని ల్యాండ్ పై తమ పాదముద్రలను వదిలారు. అది ఇప్పటికీ అలాగే ఉంది. ఎందుకంటే చంద్రునిపై వాతావరణం చాలా తక్కువగా ఉందని మేం మీకు ముందే చెప్పాం. కాబట్టి కొన్ని విషయాలు అలాగే ఉన్నాయి. అమెరికా జెండా పాతిపెట్టింది కూడా నేటికి చంద్రునిపై అదే విధంగా ఉంది. కానీ మీరు చంద్రుని ఉపరితలంపై నిలబడి పైకి చూస్తే మీకు చాలా ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. అక్కడ నుండి మీరు మన అందమైన భూమిని చూడగలరు. అందులో భూమి తన యాక్సిస్ చుట్టూ తిరగడం మీరు స్పష్టంగా చూడవచ్చు. మరియు ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చంద్రుని గురుత్వాకర్షణ భూమి కంటే 6 రెట్లు ఎక్కువ. అంటే మీరు చంద్రుని ఉపరితలంపై దిగితే మీ బరువు స్వయంచాలకంగా 6 రెట్లు తగ్గుతుంది. భూమిపై మీ బరువు 60 కిలోలు ఉంటే చంద్రునిపై మీ బరువు కేవలం 10 కిలోలు మాత్రమే ఉంటుంది. ఈ కారణంగానే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపైకి వెళ్ళినప్పుడు దూకి దూకి నడుచుకుంటూ వెళ్లడం వీడియోలో చూడవచ్చు. ఎందుకంటే భూమిలా చంద్రుడిపై నడవడం సాధ్యం కాదు. అండ్ మిత్రులారా, చంద్రుడు మన భూమికి కాస్త దగ్గరగా ఉన్నందున శాస్త్రవేత్తలు దాని గురించి చాలా సమాచారాన్ని సేకరించారు. అయితే ఇప్పటికీ చంద్రుడిలో చాలా భాగాలున్నాయి. దాని గురించి మనకు ఇప్పటికీ పరిమిత సమాచారం వరకే ఉంది. భారతదేశానికి చెందిన చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ భాగాన్ని అన్వేషించడానికి అక్కడికి వెళుతోంది. చంద్రయాన్-3లో ఉన్న రోవర్ చంద్రుని దక్షిణ భాగంలో 14 రోజులు గడపాలని యోచిస్తోంది. ఈ 14 రోజుల్లో చంద్రుడిలోని ఆ భాగం గురించి పూర్తి సమగ్ర పరిశోధన జరగనుంది. చంద్రుని యొక్క దక్షిణ భాగం శాస్త్రీయ దృక్కోణం నుండి చాలా ముఖ్యమైనది. హైడ్రోజన్, అమోనియా, మీథేన్, సోడియం, మెర్క్యూరీ మరియు వెండి వంటి లోహాలు పెద్ద మొత్తంలో ఇక్కడ దొరుకుతాయి. చంద్రయాన్-3 యొక్క లక్ష్యం అక్కడకు వెళ్లిన తర్వాత చంద్రునిపై ఉన్న వస్తువులు మన మానవులకు ఉపయోగపడతాయని రీసెర్చ్ చేయడం. చంద్రునిపై పెద్ద మొత్తంలో హైడ్రోజన్ కనుగొనబడితే రాబోయే కాలంలో దానిని ఎనర్జీగా ఉపయోగించవచ్చు. ప్రజ్ఞాన్ రోవర్తో పాటు ఇలాంటి పరికరాలు చాలా ఉన్నాయి. వీటి ద్వారా చంద్రునిపై భూకంప కార్యకలాపాలను కూడా తెలుసుకోవచ్చు. దీని ద్వారా చంద్రుని లోపల ఎలాంటి కదలికలు జరుగుతున్నాయో కూడా చాలా లోతుగా గుర్తించవచ్చు. నాసా ఇప్పటి వరకు చంద్రునిపై విజయవంతమైన మిషన్లు చేసింది. వారు చంద్రుని ఉత్తరం వైపు అడుగుపెట్టారు. మానవులు కూడా ఉత్తర ప్రాంతంలో మాత్రమే చంద్రునిపై అడుగుపెట్టారు. అయితే ఇప్పుడు చంద్రుని దక్షిణ ధ్రువం ఎందుకు ప్రమాదకరంగా ఉందనే ప్రశ్న తలెత్తుతుంది. ఏ దేశం కూడా అక్కడికి వెళ్లడానికి సాహసించలేదు. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఏదైనా ఆదర్శ శక్తి పనిచేస్తుందా? వీటన్నిటి గురించి చూద్దాం. భారతదేశానికి చెందిన చంద్రయాన్-2 చంద్రుని దక్షిణ భాగంలో దిగేందుకు ప్రయత్నిస్తుండగా కొద్ది దూరంలోనే క్రాష్ ల్యాండ్ అయింది.
ఏదైనా స్పేస్ క్రాఫ్ట్ను అక్కడ ల్యాండింగ్ చేసేటప్పుడు శాస్త్రవేత్తలు దానితో ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ను కొనసాగిస్తారు. అయితే చంద్రుడు మనకు మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడని మీకు తెలుసు. కాబట్టి అంత దూరం నుండి కమ్యూనికేషన్ సరిగ్గా ఉంచడం శాస్త్రవేత్తలకు సవాలు. రేడియో సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ కూడా చాలా వీక్గా మారుతుంది. అన్నిటిలో మొదటిది, చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం ఎందుకు ప్రమాదకరంగా ఉంటుంది అంటే దాని లోపల చాలా ఎక్కువ లోతైన గుంటలున్నాయి. కొన్ని గుంటలకైతే అక్కడ మిలియన్ల సంవత్సరాలుగా సూర్యకాంతి జాడలేదు. ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. కొన్నిసార్లు ఉష్ణోగ్రత -200°C వరకు ఉంటుంది. అటువంటి శీతల ఉష్ణోగ్రత వద్ద మీరు అక్కడ నివసించగలరని ఊహకు కూడా ఛాన్స్ ఉండదు. అండ్ అలాగే ఏ స్పేస్ క్రాఫ్ట్ అయినా ఇంత చల్లని ఉష్ణోగ్రతలో సర్వైవల్ అవ్వడం చాలా కష్టం. సూర్యకాంతి లేకపోవడం వల్ల చంద్రుని యొక్క చాలా భాగాలు చాలా చీకటిగా ఉంటాయి. ఈ కారణంగా అమెరికా మరియు ఇతర దేశాల ఆర్బిటల్స్ కూడా చంద్రుని యొక్క ఈ భాగాన్ని సరిగ్గా చూడలేకపోయాయి. మరియు చంద్రుని యొక్క ఈ మర్మమైన ప్రదేశంలో ఏమి జరుగుతుందో శాస్త్రవేత్తలు కూడా ఊహించలేరు. కాబట్టి మీరు ఆలోచించండి, ఈ ప్లేస్ గురించి మనకు పెద్దగా సమాచారం లేదు. అక్కడికి వెళ్లడం ఎంత ప్రమాదకరం. ఇది కాకుండా చంద్రుని యొక్క ఈ భాగంను ఉత్తర ధ్రువంతో పోలిస్తే చాలా ఎగుడుదిగుడుగా ఉంది. మరియు ఇప్పుడు మన చంద్రయాన్ 3 కూడా ఇక్కడ ల్యాండ్ అయిందని అనుకుందాం. విక్రమ్ ల్యాండర్ నుంచి రోవర్ సురక్షితంగా బయటకు వచ్చినా ప్రమాదకరమైన ఈ ప్రాంతంలో రోవర్ను నడపడం శాస్త్రవేత్తలకు సవాల్తో కూడుకున్న పని. రోవర్ యొక్క ప్రతి అడుగును జాగ్రత్తగా వేయడం శాస్త్రవేత్తలకు చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద క్రేటర్స్ ఉన్నాయి. పొరపాటున కూడా రోవర్ వాటి లోపలికి వెళ్తే శాస్త్రవేత్తలకు తదుపరి పరిశోధన చేయడం చాలా కష్టం. మరియు చంద్రునిపై 14 రోజులు పగలు మరియు 14 రోజులు రాత్రి ఏర్పడుతుంది. దీని కారణంగా చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి దాదాపు 27.3 రోజులు పడుతుంది. మరియు తన చుట్టూ తాను తిరగడానికి అంతే సమయం పడుతుంది. దీనివల్ల మనకి చంద్రుని ఒకవైపు మాత్రమే చూడ్డానికి కనబడుతుంది. రెండో భాగం దాగి ఉంటుంది. అదే సమయంలో చంద్రునిలో ఒక రోజు అంటే దాదాపు 14 రోజులతో సమానం. సో రాత్రి కూడా ఎక్కువసేపు ఉంటుంది. అందువల్ల చంద్రుని ఉపరితలంపై ఉన్న వస్తువులపై రాత్రి మరియు పగలు గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. మరియు చంద్రుని ఉష్ణోగ్రత రాత్రి సమయంలో సుమారు -153°C కు పడిపోతుంది. అయితే పగటిపూట ఉష్ణోగ్రత 180°C వరకు పెరుగుతుంది. అలాగే చంద్రుని యొక్క వివిధ భాగాల పరిస్థితులు కూడా భిన్నంగా ఉంటాయి. చంద్రుని దక్షిణం వైపు చల్లగా ఉంటుందని నమ్ముతారు. రాత్రులు చాలా చల్లగా ఉంటాయి. భూమిపై ఏ మానవుడు ఆ పరిస్థితులలో నివసించలేడు. నివాసాలను నిర్మించడం సుదూర విషయం. శాస్త్రవేత్తలు విశ్వసించినట్లయితే చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంలో ఉష్ణోగ్రత పగటిపూట కూడా చాలా వేడిగా ఉండదు, కానీ రాత్రి చాలా చల్లగా ఉంటుంది. సమయం గడిచే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. దీంతో ఆ ప్రాంతంలో జీవన పరిస్థితులు మరింత దుర్భరంగా మారాయి. ఈ భయంకరమైన పరిస్థితుల కారణంగా చంద్రుడిపై మిషన్స్ మ్యాక్సిమం ఉత్తరాది ప్రాంతాలకు వెళ్లి ల్యాండ్ అయ్యాయి. ఈ ప్రాంతంలో మిషన్లను సురక్షితంగా నిర్వహించడం చాలా కష్టం. కాబట్టి పెద్ద దేశాలు కూడా తమ మిషన్లను ఇక్కడికి పంపడానికి భయపడుతున్నాయి. అందుకే చంద్రునిపై పగటిపూట చంద్రయాన్ 3 మిషన్ చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో ల్యాండ్ చేయబడుతుంది. మరియు ఈ మిషన్ తన పనిని 14 రోజులలో పూర్తి చేయాలి. ఎందుకంటే 14 రోజుల తర్వాత అక్కడ రాత్రి అవుతుంది. ఉష్ణోగ్రత చాలా పడిపోతుంది. మరియు అటువంటి చల్లని ఉష్ణోగ్రతలో ఏదైనా అంతరిక్ష నౌక జీవించడం చాలా కష్టమవుతుంది. ఇస్రో శాస్త్రవేత్త 14 రోజుల పాటు వర్క్ ప్రోగ్రెస్ చేసేలా ఈ మిషన్ను ప్రత్యేకంగా రూపొందించారు. 14 రోజుల వ్యవధిలో ఈ మిషన్ చంద్రుని యొక్క ఆ భాగాన్ని పూర్తిగా అన్వేషించాలి. చంద్రుని భాగంలో మంచు ఉంటే ఆ మంచు లోపల కొన్ని బ్యాక్టీరియా రూపంలో జీవం ఉండే అవకాశం ఉందని కూడా చెప్పినప్పటికీ మంచు లోపల ఏ రకమైన బ్యాక్టీరియా అయినా కనుగొనవచ్చు. ఇవే కాకుండా ఎన్నో రకాల విలువైన వస్తువులు మనకు అక్కడ దొరకవచ్చు. అయితే 2019 సంవత్సరంలో చంద్రయాన్ 2తో జరిగిన సంఘటన నుండి చాలా నేర్చుకున్న తర్వాత చంద్రయాన్ 3ను శాస్త్రవేత్తలు రూపొందించారు. కాబట్టి శాస్త్రవేత్తలు కూడా దానిలో ప్రతి ఎక్విప్మెంట్ చాలా జాగ్రత్తగా డిజైన్ చేశారు. చంద్రయాన్ 3 చంద్రుని యొక్క భయంకరమైన ప్రదేశంలోకి వెళ్లి భారతదేశ పతాకాన్ని ఖచ్చితంగా నాటుతుందని అంచనా వేయబడింది. చంద్రుడు మనకు అత్యంత దగ్గరగా ఉన్న వస్తువైనప్పటికీ నేటికి చంద్రుడి గురించి చాలా సమాచారం మరింత రహస్యమైనదిగా ఉంది. కాబట్టి చంద్రయాన్ 3 చంద్రుని రహస్యాలను వెల్లడిస్తుందని ఆశిస్తున్నాం. సో చంద్రయాన్ 3 గురించి ఏవైనా అప్డేట్లు వచ్చినా మేము దాని మీద వీడియోస్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాం. ఏంటి, చంద్రయాన్ 3 యొక్క రాకెట్ భాగాలు ఆస్ట్రేలియాలో విరిగిపడ్డాయా? ఈ ప్రశ్న చాలా రోజులుగా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఎందుకంటే రీసెంట్లీ ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ తన ట్విట్టర్ హ్యాండిల్లో 2.5 మీటర్ల వెడల్పు మరియు 3 మీటర్ల పొడవు గల ఒక మిస్టీరియస్ కాపర్ సిలిండర్ పిక్చర్స్ షేర్ చేశారు. ఇది సోషల్ మీడియాలో మొత్తం తెగ వైరల్ అయింది. యాక్చువల్లీ ఇది పశ్చిమ ఆస్ట్రేలియాలోని జూరియన్ బీచ్ లో కనుగొనబడిందని మరియు ఈ ఎనార్మస్ సైజ్ సిలిండర్ సుమారు 10 అడుగుల పొడవు అండ్ అలాగే భారతదేశం ఇటీవల లాంచ్ చేసిన చంద్రయాన్ 3 రాకెట్ యొక్క ఫ్యూయల్ ట్యాంక్ లో భాగమని ప్రజలు చెప్పుకోవడం
ప్రారంభించారు. నిజానికి ఇది చంద్రయాన్ 3 యొక్క పార్ట్? ఒకవేళ అవును అయితే ఇది భారతదేశం యొక్క చంద్రయాన్ 3 మిషన్ కు ఏదైనా ముప్పును కలిగిస్తుందా? ఇదే కాకుండా ఆకాశం నుండి పదే పదే స్పేస్ డెబ్రిస్ మాక్సిమం ఆస్ట్రేలియా కాంటినెంట్ లోనే ఎందుకు పడతాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఉదాహరణకు 1979లో అమెరికా యొక్క మొదటి అంతరిక్ష కేంద్రం స్కైలాబ్ కూడా డీ ఆర్బిట్ కారణంగా దానిలోని చాలా పెద్ద భాగాలు ఆస్ట్రేలియాలోని నివాస ప్రాంతాలలో పడ్డాయి. మరియు ఇటీవల స్పేస్ ఎక్స్ యొక్క రాకెట్ క్యాప్సుల్లోని ఈ పెద్ద భాగాన్ని కూడా చూడండి. ఇవి చాలా సులభంగా ఎవరినైనా చంపగలదు. మరియు ద మోస్ట్ ఫెమిలియర్ ఇండియన్ లాంచింగ్ వెహికల్ అయిన చంద్రయాన్ 3 యొక్క పార్ట్ అని చెప్పబడుతున్న ఈ రహస్యమైన కాపర్ సిలిండర్ గురించి ఈ వీడియోలో మనం డీప్ గా తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఒక నివేదిక ప్రకారం ఈ 2.5 మీటర్ల వెడల్పు అండ్ అలాగే దాదాపు 3 మీటర్ల పొడవు గల ఈ మిస్టీరియస్ కాపర్ రంగు కలిగిన సిలిండ్రికల్ వస్తువు ఇండియన్ మహాసముద్రం నుండి ఆస్ట్రేలియాలోని ఈ జురియన్ బీచ్ లో పడింది. ఇది పశ్చిమ ఆస్ట్రేలియా రాజధాని పెర్త్ నుండి కేవలం 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. సరిగ్గా 16 జూలై సండే ఉదయం అక్కడ బీచ్ లో తిరుగుతున్న కొందరు స్థానికులు బీచ్ లో ఇంత పెద్ద మెటల్ వస్తువును చూసి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ప్రారంభంలో ఈ వస్తువును చూసేందుకు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. అప్పుడు అక్కడ స్థానిక పోలీసులు ఈ మిస్టీరియస్ ఆబ్జెక్ట్ యొక్క ఒరిజిన్ అలాగే దాని నేచర్ పై ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీతో కలిసి ఇన్వెస్టిగేషన్ చేశారు. మరియు వారికి అది ఒక పెద్ద రాకెట్ యొక్క ముఖ్యమైన భాగమని దాని రూపాన్ని బట్టి అనిపించింది. అందుకే దాని నుండి ఎలాంటి ప్రమాదం రాకుండా ఉండేందుకు ప్రజలను దూరంగా ఉంచారు. ఎందుకంటే పలువురు ఎక్స్పర్ట్స్ నివేదిక ప్రకారం ఒకవేళ ఇది రాకెట్ లోని ఫ్యూయల్ ట్యాంక్ లో భాగమై ఉండవచ్చని, అందులో పాయిజనస్ కెమికల్ అయిన హైడ్రాజిన్ అంటే N2H4 ఉండి ఉంటే దానికి దగ్గరగా ఉండడం మనుషులకు డేంజరస్ మరియు ప్రాణాలు పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయంట. అండ్ ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ కూడా దీనిని వాళ్ళు ట్విట్టర్ హ్యాండ్ లో షేర్ చేస్తూ ఇంకో విషయాన్ని కూడా చెప్పారు. ప్రస్తుతం వాళ్ళు ఈ ఫారెన్ ఆబ్జెక్ట్ పై ఎంక్వైరీ జరుపుతున్నట్లు, ఇది ఫారెన్ స్పేస్ వెహికల్ యొక్క భాగమై ఉండవచ్చని, సో దాని కారణంగా వాళ్ళు ప్రపంచంలోని అనేక ఇతర స్పేస్ ఏజెన్సీస్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు, తద్వారా వారికి దాని గురించి మరింత సమాచారం పొందవచ్చని భావించారు. ఇది కాకుండా ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ ఈ భారీ సిలిండ్రికల్ ఆకారంలో ఉన్న వస్తువును గుర్తించడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఇటీవల లాంచ్ చేయబడ్డ అంతరిక్ష మిషన్లు మరియు వాటి ట్రాజెక్టరీ పాత్స్ ని స్టడీ చేస్తుంది. ఇప్పుడు తలెత్తే ప్రశ్న ఏమిటంటే, ఈ మిస్టీరియస్ లార్జ్ సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ నిజానికి ఇండియన్ లాంచింగ్ వెహికల్ నుండి విరిగిపడి ఉంటుందా అని. అయితే ఈ 10 అడుగుల పెద్ద కాపర్ కలర్ సిలిండర్ ను జాగ్రత్తగా గమనిస్తే అది పార్షల్లీ దెబ్బతిన్నట్లుగా మనం చూడవచ్చు. మరియు దాని దిగువ భాగం సంబంధించిన సగం భాగం లేదు. ఒకవేళ ఇది భూమిపై క్రాష్ ల్యాండింగ్ సమయంలో దాని నుండి వేరై ఉండాలి, లేదా ఒక సిస్టమాటిక్ డిప్లాయ్ లో వేరు చేయబడి ఉండాలి. ఈ విషయానికి సంబంధించి సైంటిస్ట్ ఆలిస్ గోర్మన్ ది గార్డియన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వస్తువు ఒక ఫ్యూయల్ సిలిండర్ అని, చంద్రయాన్ 3 రాకెట్ యొక్క థర్డ్ స్టేజ్ డిప్లాయ్ ప్రాసెస్ లో ఇది భూమి అట్మాస్ఫియర్ లోకి రీఎంట్రీ సమయంలో ఇండియన్ మహాసముద్రంలో పడి తీరానికి కొట్టుకు వచ్చి ఉండొచ్చని ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ దీనికి తోడు సోషల్ మీడియాలో వైరల్ అయిన రిమైనింగ్ థియరీస్ కూడా గమనిస్తే, ఈ వస్తువు మొదట ఆస్ట్రేలియాలో కనిపించినప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది వ్యక్తులు దీనిని మలేషియా నుండి 227 మంది ప్రయాణికులతో మార్చి 8, 2014న చైనాలోని బీజింగ్ కు ఎగురుతున్న MH370 అనే మిస్టీరియస్ ఎయిర్లైన్ కి లింక్ చేశారు. ఈ విమానం గాలిలో బయలుదేరిన కేవలం 1 గంట తర్వాత ఎక్కడో అదృశ్యమైంది. ఇప్పటి వరకు దీని జాడ తెలియలేదు. అయితే ఈ విమానం ఇండియన్ మహాసముద్రంలో ఎక్కడో కూలిపోయి ఉంటుందని ఈ మిస్టీరియస్ సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ చూశాక చాలా మంది నమ్ముతున్నారు. కానీ ఎక్స్పర్ట్స్ రీసెర్చ్ చేశాక ఇది MH370లో భాగం కాదని, అయితే ఈ సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ ఖచ్చితంగా పెద్ద రాకెట్ లోని ఫ్యూయల్ ట్యాంక్ లో భాగమేనని స్పష్టం చేశారు. అండ్ ఇప్పుడు మనం ఈ రూమర్ థియరీస్ పక్కన పెట్టి ట్రూత్ గురించి మాట్లాడినట్లయితే, ఈ మిస్టీరియస్ సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ ని కొన్ని రోజులుగా చాలా మంది నిపుణులు చంద్రయాన్ 1 యొక్క లాంచింగ్ వెహికల్ ను PSLV అంటే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ తో కనెక్ట్ చేసి చూస్తున్నారు. మరియు దీనికి పెద్ద కారణం ఉంది. ఉదాహరణకు ఈ పిక్చర్స్ ని జాగ్రత్తగా చూడండి. దీనిలో ఇస్రో యొక్క PSLV రాకెట్ అసెంబుల్ చేయబడినట్లు చూపించారు. దీనిలో మీరు PSLV యొక్క ఫ్యూయల్ ట్యాంక్ పై మేము చేసిన ఈ మార్క్ ను చూడవచ్చు. ఇది ఆస్ట్రేలియాలో కనుగొనబడిన ఈ సిలిండ్రికల్ ఆకారపు ఆబ్జెక్ట్ తో సరిగ్గా మ్యాచ్ అవుతుంది. సో ఒక విషయం క్లారిటీగా అర్థమవుతుంది, ఇది చంద్రయాన్ 3 రాకెట్ లో భాగం కాదు. మరియు ఇది చంద్రయాన్ 3 రాకెట్ లో భాగం కాదు అనేందుకు దీనికి రెండవ అతిపెద్ద రుజువు ఈ పిక్చర్స్ మాత్రమే. ఇందులో చూస్తే ఈ సిలిండ్రికల్ వస్తువు చుట్టూ ఉన్న లార్జ్ అమౌంట్ ఆఫ్ బార్నికల్స్ స్పష్టంగా చూడవచ్చు. ఇలా ఎందుకు అవుతుందంటే, ఒక ఆబ్జెక్ట్ లేదా హెవీ ఎనిమల్ ఎక్కువ కాలం సముద్రంలో ఉంటే ఈ బార్నికల్ ఫామ్ అవుతాయి.
ఉదాహరణకు వేల్ శరీరంపై మనం ఈ బానికల్ అంటుకుని ఉండడం చూడవచ్చు. అయితే ఇంత లార్జ్ అమౌంట్ బానికల్స్ ఈ వస్తువుపై అతుక్కోవడానికి ఇది చాలా సంవత్సరాలు సముద్రంలో గడపాల్సి ఉంటుంది. మరియు మనకు ఆల్రెడీ తెలుసు ఇటీవల జూలై 14న చంద్రయాన్ 3ని ఆకాశంలోకి ప్రయోగించబడిందని. కాబట్టి ఈ ఫ్యాక్ట్ ప్రూఫ్స్ కారణంగా ఈ 10 అడుగుల పెద్ద సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ చంద్రయాన్ 3ది కాదని తేలింది. కాకపోతే ఇస్రో నిర్వహించిన లాంచింగ్స్ లో వేరే మిషన్ యొక్క పార్ట్ అయి ఉండవచ్చు. అందుకే ఏమో చాలా మంది దీనిని చంద్రయాన్ 1తో కంపేర్ చేస్తున్నారు. ఎందుకంటే చంద్రయాన్ 1 లాంచింగ్ లో మనం PSLV రాకెట్ యూజ్ చేసాం కాబట్టి. యాక్చువల్లీ ఇది చంద్రయాన్ 1కు సంబంధించినదా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు. కానీ ఇటీవల జూలై 31న ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ తన ట్విట్టర్ హ్యాండిల్లో ఇది భారతదేశం యొక్క PSLV రాకెట్ యొక్క థర్డ్ డిప్లాయ్ స్టేజ్ లో భాగమని ధృవీకరించింది. సో ఈ హెవీ సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ భారతదేశం యొక్క PSLV రాకెట్ లో భాగమని ధృవీకరించారు. కాబట్టి ఆస్ట్రేలియా దానిని భారతదేశానికి తిరిగి ఇస్తారనే ప్రశ్న మీకు వచ్చి ఉండొచ్చు. దీనికి జవాబైతే తిరిగి ఇవ్వరు మరియు దానిని వాళ్ళ అంతరిక్ష మ్యూజియంలో ఉంచాలనుకుంటున్నారు. ఎందుకంటే దీనికోసం మనం కొన్ని నియమాలు మరియు నిబంధనల గురించి తెలుసుకోవాలి. UN ఆఫీస్ ఆఫ్ ఔటర్ స్పేస్ అఫైర్స్ ప్రకారం దేశాలు తమ భూభాగంలో ఏదైనా విదేశీ అంతరిక్ష వస్తువును కనుగొంటే వాటిని అసలు యజమాని దేశానికి తిరిగి ఇవ్వాలి. అంటే ఐక్యరాజ్య సమితి నిబంధనల ప్రకారం ఆస్ట్రేలియా ఈ భాగాన్ని భారతదేశానికి తిరిగి ఇవ్వాలి. కానీ వాస్తవం ఏమిటంటే ఈ రాకెట్లో ఈ భాగాన్ని తీసుకోవడానికి భారతదేశం ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే PSLV రాకెట్లో ఈ భాగం భారతదేశం మిషన్లో చాలా సంవత్సరాల క్రితం తన ప్రోగ్రెస్ పని పూర్తి చేసింది. కాబట్టి ఇప్పుడు భారతదేశానికి ఈ పార్ట్ మీద అనాలిసిస్ అండ్ ఫ్యూచర్లో రీసెర్చ్ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. మరియు ఈ విషయం ఆస్ట్రేలియాకు కూడా తెలుసు. అందుకే PSLV రాకెట్లోని ఈ భాగాన్ని నాసా యొక్క స్కైలాబ్ స్టేషన్ డెబ్రీస్ ఉన్న థామా ఎస్పరెన్స్ మ్యూజియంలో ఉంచాలనుకుంటున్నారు. ఇప్పుడు మన టాపిక్ యొక్క ఫైనల్ క్వశ్చన్ ఏంటి అంటే, ఎక్కువగా ఈ అంతరిక్ష శిథిలాలు ఈ ఆస్ట్రేలియా కాంటినెంట్ లోనే ఎందుకు పడతాయి? అసలు ఈ ఆస్ట్రేలియా జియోగ్రఫీకి వీటికి ఏమైనా రిలేషన్ ఉందా? ఇది మనం తెలుసుకోవాలంటే ముందు దీన్ని అర్థం చేసుకోవాలి. స్పేస్ లోకి స్పేస్ క్రాఫ్ట్ లేదా శాటిలైట్ ను మేజర్లీ 2 టైప్స్ ఆఫ్ ఆర్బిట్ ట్రాజెక్టరీ పాత్స్ లో లాంచ్ చేస్తారు. ఒకటి పోలార్ ఆర్బిట్, మరొకటి జియో స్టేషనరీ ఆర్బిట్. ఈ పోలార్ ఆర్బిట్ లో శాటిలైట్ ఎర్త్ యొక్క 2 పోల్స్ పైన తిరుగుతూ ముందుకి మూవ్ అవుతూ ఆర్బిట్ పాత్ ని పూర్తి చేస్తుంది. మోస్ట్లీ ఈ పాత్ ను అబ్జర్వేషన్, ఎన్విరాన్మెంట్ మానిటరింగ్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఉపయోగపడే శాటిలైట్ కి యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ జియో స్టేషనరీ ఆర్బిట్. ఈ ఆర్బిట్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు ఎందుకంటే ఈ ఆర్బిట్ సహాయంతో శాటిలైట్స్ ని ఒక స్పెసిఫిక్ లొకేషన్ కి టైడలీ లాక్డ్ ఎర్త్ ఈక్వేటర్ రొటేషన్ ద్వారా తరలించవచ్చు. అందుకే ఈ ఆర్బిట్ లో ఎక్కువగా బ్రాడ్కాస్టింగ్ మరియు కమ్యూనికేషన్ శాటిలైట్లను పంపుతారు. ఇదే కాకుండా భూమి నుండి వేరే గ్రహాలకు దూరంగా పంపవలసిన స్పేస్ క్రాఫ్ట్స్ కూడా ఈ ఆర్బిట్ నుండి పంపుతారు. ఎందుకంటే దీని ద్వారా మనం స్పేస్ క్రాఫ్ట్ యొక్క వేగాన్ని పెంచవచ్చు. అలాగే మన భూమి దాని ఓన్ యాక్సిస్ లో వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతుందనే విషయం మనకి తెలుసు. అండ్ ఎర్త్ యొక్క ఈక్వేటర్ లో ఎర్త్ రొటేషన్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. సో ఈ ఆర్బిట్ పాత్ లో అంతరిక్ష నౌకను ఈక్వేటర్ మీదుగా పంపితే అది ఎర్త్ యొక్క స్పీడ్ ని మ్యాచ్ చేస్తుంది. అండ్ కొన్నిసార్లు ఈజీగా స్పీడ్ ని ఓవర్ క్లెయిమ్ కూడా చేస్తుంది. మీకు ఈ 2 టైప్స్ ఆఫ్ ఆర్బిట్ ట్రాజెక్టరీ పాత్స్ అర్థమైందని అనుకుంటున్నాను. అసలు వీటితో ఆస్ట్రేలియా జియోగ్రఫీ ఎలా రిలేటెడ్ అవుద్ది అంటే, స్క్రీన్ పై మీరు చూస్తున్న ప్రపంచంలోని అన్ని దేశాలలో ఉన్న వివిధ రాకెట్ లాంచింగ్ సైట్స్ పరిశీలిస్తే మోస్ట్ ఆఫ్ ది లాంచింగ్ సైట్స్ ఈక్వేటర్ లైన్ సమీపంలో ఉండటం మీకు అర్థమవుతుంది. దీనికి అతిపెద్ద కారణం అక్కడ నుండి స్పేస్ క్రాఫ్ట్ ను జియో స్టేషనరీ ఆర్బిట్ పాత్ ద్వారా పంపడం చాలా సులభం. అండ్ అలాగే దాని అతిపెద్ద నష్టం కూడా ఈ ఈక్వెటోరియల్ లైన్ యొక్క దగ్గరి భాగంలో ఉన్న దేశాలకు వాటిల్లుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా అండ్ ఆఫ్రికా కాంటినెంట్స్. అందుకే ఆస్ట్రేలియాలో వేరే కంట్రీస్ యొక్క రాకెట్ పార్ట్స్ లేదా స్పేస్ క్రాఫ్ట్ డెబ్రిస్ పడుతూ ఉంటాయి. దీనికి బెస్ట్ రీసెంట్ ఎగ్జాంపుల్ స్పేస్ ఎక్స్ రాకెట్ క్యాప్సూల్ యొక్క డెబ్రిస్. కొంతకాలం క్రితం ఆస్ట్రేలియాలోని స్నోవే పర్వతాలలో ఒక ఫామ్ లో పడిపోయింది. అక్కడ ప్రజలు ఈ డెబ్రిస్ పడిపోతున్నప్పుడు చాలా భారీ శబ్దం విన్నారని చెప్పారు. ఆ సమయంలో ప్రమాదం చోటు చేసుకున్న ప్రదేశంలో ఎవరూ లేరు కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇది మాత్రమే కాదు, ఇంకా కొంచెం కాలం వెనక్కి వెళితే సరిగ్గా జూలై 11, 1979న డి ఆర్బిట్ ప్రాసెస్ లో అన్స్టేబుల్ కారణంగా నాసా యొక్క మొదటి స్పేస్ స్టేషన్ స్కైలాబ్ భారీ ముక్కలుగా విరిగి వెస్టర్న్ ఆస్ట్రేలియాలోని ప్రాంతాలలో పడింది. అసలు ఈ స్పేస్ స్టేషన్ ని కావాలని పడేశారా లేదా అనుకోకుండా యాక్సిడెంటల్ గా జరిగిందా? ఈ రోజుకు ఒక కాంట్రవర్షియల్ టాపిక్ గా ఉంది. కానీ ఆ పర్టికులర్ టైంలో ఆ వెస్టర్న్ ఆస్ట్రేలియాలో పాపులేషన్ తక్కువ కాబట్టి అంతరిక్షంలో నుండి స్కైలాబ్ డెబ్రిస్ ఆస్ట్రేలియాపై క్రాష్ అయినప్పటికీ అక్కడి ప్రజలు చాలా తక్కువ నష్టాన్ని చవిచూశారు. ఐ హోప్ ఇందుకని ఆస్ట్రేలియా కాంటినెంట్ జియోగ్రఫీ సైట్స్ లో స్పేస్ క్రాఫ్ట్ యొక్క డెబ్రిస్ పడతాయనే కారణం మీకు అర్థమై ఉంటుందని నేను నమ్ముతున్నా. అండ్ అలాగే ఆస్ట్రేలియన్ జూరియన్ బే బీచ్ లో దొరికిన ఈ మిస్టీరియస్ సిలిండ్రికల్ ఆబ్జెక్ట్
ఆబ్జెక్ట్ చంద్రయాన్ 3ది కాదు. అది భారతదేశం లాంచ్ చేసిన పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ యొక్క భాగమని తెలుసుకున్నారని ఆశిస్తున్నా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.